హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఎగ్స్ ఇంకా మ్యాగీతో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోండి. వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా వాటర్ బాగా తెరులుతూ ఉన్నప్పుడు ఇందులోకి మ్యాగీని ఇలా క్రష్ చేసి వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. వాళ్ళు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి మ్యాగీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మనకి మ్యాగీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కొద్దిగా నార్మల్ వాటర్ వేసేసుకోండి. అప్పుడు మనకి మ్యాగీ అనేది త్వరగా కూల్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాగీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు 2 ఎగ్స్ని ఒక చిన్న బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకొని వేసుకోవడం వల్ల మన మ్యాగీలో బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే మనకి మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది కూడా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఫోర్క్తో కలుపుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై పాన్ పెట్టుకుందాం. ఈ పాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇలా బటర్తో చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా పాన్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగీ ఇంకా ఎగ్స్ కలుపుకున్న మిశ్రమంని వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పైన నుంచి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. ఇలా ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల మనకి ఈ మ్యాగీ పిజ్జా అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి. అప్పుడు మనం వేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా బాగా అతుక్కుపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసి నెమ్మదిగా మరోవైపుకు తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇంకొక వైపు తిప్పుకొని మళ్ళీ మూత క్లోజ్ చేసి 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం తిప్పుకోవాలి. చూడండి, మనకి ఆనియన్, టొమాటో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీనిపైకి మనం చీజ్ షీట్స్ దొరుకుతాయి కదా, అవన్నీ చిన్న పీసెస్లా చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఒరగానే వేసుకోండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఒరగానే వేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసి మనకి చీజ్ కాస్త మెల్ట్ అవ్వాలి కాబట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి చీజ్ బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉన్న మ్యాగీ పిజ్జా రెడీ. చూసారు కదా మ్యాగీ పిజ్జాని ఎలా చేయాలో. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంది కదా. ఎప్పుడు మ్యాగీని ఒకేలాగే కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా టొమాటో సాస్తో సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.